టీవీ నేను యాంకర్ సిరి. నా చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎస్, 4 నెలల క్రితం ఇదే వెంచర్ లో మనం చేసిన వీడియోకి మీరిచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ నవంబర్ లో నేను ఇక్కడ బృందావనం టౌన్షిప్ లో ఒక వీడియో చేశాను. సో ఒక్కసారి అడ్రస్ కూడా చెప్తాను, మీకు ఇంకా క్లియర్ గా గుర్తొస్తుంది. యాదాద్రి దగ్గరలో ఉన్న నెమిలా విలేజ్ లోని నెమిలా జంక్షన్ కి జస్ట్ 1 minute డ్రైవ్ లో ఉన్న బృందావనం టౌన్షిప్ వెంచర్ లో మనం ఒక వీడియో చేసాము. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. జస్ట్ 355 ప్లాట్స్ ఉంటే ఈ 4 months లోనే 250కి పైగా ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి. కేవలం బిలో 100 ప్లాట్స్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి. మన వీడియో చూసి చాలా మంది తిరుపతి నుంచి, వరంగల్ నుంచి, చెన్నై నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఎంతో మంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి సుమన్ టీవీ కారణం అవుతుంది అనేది నిజంగా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్న విషయం. ఇదైతే మీరిచ్చిన రెస్పాన్స్ అయితే నిజంగా మీరిచ్చిన రెస్పాన్స్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఈ వీడియోతోని మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఆ వీడియో చాలా వైరల్ అయింది. దాని కింద కొంతమంది కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. అలాగే ఈ 4 months లో డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇంకా ప్లాట్స్ రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఒక అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి మళ్ళీ మనం వీడియో చేయడం జరుగుతుంది. సో 4 months తర్వాత నేను కూడా ఇదే మళ్ళీ రావటం ఈ వెంచర్ కి. ఒక్కసారి మనం డెవలప్మెంట్ ఎలా ఉంది చూద్దాము. సో డెవలప్మెంట్ అయితే సీరియస్లీ ఇదేనా నేను ఇంతకు ముందు షూట్ చేసిన వెంచర్ అనిపిస్తుందండి. అంత అద్దిరిపోయింది. కంప్లీట్ లేఅవుట్స్ చేసేసారు. ఇంతకు ముందు మనకి ఎక్కువగా చెట్లు కనిపించేవి, ఇక్కడ ఇప్పుడు అంతా కూడా ప్లాంట్స్ పెట్టేసి చాలా నీట్గా చేశారు. అండ్ లోపల కూడా అంటే ఏదైతే ఇక్కడ మనకి కమ్యూనిటీ లాగా క్రియేట్ చేయడానికి కూడా ప్రహారీ గోడ కూడా కడుతూ ఉన్నారనమాట. సో ఒక్కసారి మనం ఈ వీడియోలో డెవలప్మెంట్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సేల్స్ అయితే జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాయి. అసలు చెప్తున్నాను కదా, అప్పుడు 355 ప్లాట్స్ ఉంటే జస్ట్ ఇప్పుడు బిలో 100 మాత్రమే ఉన్నాయి. అండ్ చెప్పాను కదా, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది LRS ప్లాట్స్ అనేవి అంత సెక్యూర్ కాదు అనే మాటలు కూడా కొన్ని మనం కమెంట్స్ ని పరిగణలోకి తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకున్న అన్ని డౌట్స్ కి క్లారిటీ వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరి మనకి క్లారిటీ రావాలంటే వెళ్ళి పార్ట్నర్స్ ని కలవదు కదా. లెట్స్ గో. ఎస్, ఇప్పుడు మనతో పాటు బృందావనం టౌన్షిప్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ సురేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి సురేష్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోయింది. 5 months అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎ బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నిజంగా మార్కెట్ ఇంత లోలో ఉన్నా కూడా మీరు ఇంత సక్సెస్ఫుల్ జర్నీ లీడ్ చేస్తున్నారంటే మీ హార్డ్ వర్క్ దానికి రీజన్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ డెవలప్మెంట్ కూడా హార్డ్ వర్క్, దానితో పాటు కస్టమర్స్ దగ్గర మాకు సపోర్ట్ అండి. అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా అయిందండి. నేను ఒకసారి ఎంటర్ అయిన తర్వాత నిజంగా నేను ఇంతకు ముందు షూట్ చేసింది ఇదేనా అని కన్ఫ్యూజ్ అయ్యాను. అంత బాగా చేశారు. సో ఏమేం డెవలప్మెంట్స్ అయ్యా, ఇంకా అవుతున్నట్టున్నాయి కదా? జరుగుతూ ఉన్నాయండి. ప్రస్తుతానికి అయితే మీకు ఫ్రీ కాస్ట్ వర్క్ కంప్లీట్ స్టార్ట్ చేసాము. అలాగే మనకు మెయిన్ రోడ్ కర్బింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఆల్ రోడ్స్ కూడా కర్బింగ్స్ వస్తాయి. అలాగే మనకు మెయిన్ రోడ్ కు మాత్రం మీకు బ్లాక్ టాప్ రోడ్ ఒకటి వస్తుంది. కరెంట్ పోల్స్ స్ట్రీట్ లైట్స్ వస్తాయండి. అలాగే మీకు చూసే ఉంటారు సిరి గారు, అన్ని రోడ్స్ కి ప్లాంట్స్ కంప్లీట్ అయిపోయాయి. చాలా యూనిక్ గా కూడా కొబ్బరి చెట్లు నాటారు మీరు. యా మేడం. ఓకే, లాస్ట్ టైం మీతో నేను చెప్పినది లైవ్ లో చూపిస్తున్నాను. ఎస్, లాస్ట్ టైం అయితే ఏదైతే ప్రామిస్ చేశారో మీరు లాస్ట్ టైం అన్ని కూడా ఇప్పుడు నాకు లైవ్ లో కనిపిస్తున్నాయి. ఇంకా అవుతున్నాయి నాకు తెలిసి. ఇంకా ఫైనల్ ఇంకా అవ్వడానికి టైం 40% వరకు డెవలప్మెంట్ కంప్లీట్ అయిందండి. ఇంకా మన జరుగుతూ ఉంది వర్క్ కూడా. 4 months లో 40% అంటే గ్రేట్ అండి. ఎందుకంటే మీరు ఇటు హ్యూజ్ సేల్ వచ్చింది, మీకు సేల్ ని డెవలప్మెంట్ ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఓకే, సో మన వీడియో వచ్చిన తర్వాత మీ సేల్ రెస్పాన్స్ ఎలా ఉంది ఒకసారి చెప్తారా? చాలా వండర్గా ఉంది మేడం. యాక్చువల్లీ ఒక మాటతో చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా చాలా వండర్గా ఉంది. ఓకే, చాలా మంది ఎక్కడెక్కడ నేనైతే విన్నాను వరంగల్ నుంచి, చెన్నై నుంచి, తిరుపతి నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ మేడం. మనకు చెన్నై ఎయిర్పోర్ట్ లో వర్క్ చేసే వాళ్ళు ప్లాట్స్ కొన్నారు, తిరుపతి నుంచి డాక్టర్స్ వచ్చి ప్లాట్స్ కొన్నారు, వరంగల్ బ్యాంక్ మేనేజర్స్ ప్లాట్స్ మన దగ్గర కొన్నారండి. కేవలం మన సుమన్ టీవీ వీడియో చూసి వచ్చిన వాళ్ళండి. ఓకే, సూపర్. అంటే అందరూ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వచ్చి చూసి వెంటనే ఇన్వెస్ట్ చేసేసారు చాలా మంది.
సో ఇంకొకటండి, మన వీడియో ఎంత వైరల్ అయిందో మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది అన్నట్టు. 100%. అంటే దాన్ని మనం చెడు అని కాదు, మనం ఈ వీడియో ఇంకా బెటర్ గా ఇవ్వటానికి ఒక కీ పాయింట్ అనుకోవచ్చు. ఓకే, ఏంటి అని అంటే కొంతమంది అంటే వాళ్ళు ఈ ల్యాండ్స్ అనేవి ఎల్ఆర్ఎస్ ల్యాండ్స్ అనేవి ఏంటి అంటే ఇదంతా సెక్యూర్ అవునా కాదా అని ఒక కన్ఫ్యూజన్ తోని కమెంట్స్ పెట్టారనమాట. Yeah, madam. ఒక్కసారి ఎల్ఆర్ఎస్ ల్యాండ్స్ అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. ఏంటి అని అంటే ఎల్ఆర్ఎస్ అంటేనే లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్. ఎగ్జాక్ట్లీ. సో మనం ఒక ల్యాండ్స్ కి ఆ స్కీమ్ మనీ పే చేసేస్తే గవర్నమెంట్ కి, గవర్నమెంట్ ఆ ల్యాండ్స్ ని అఫీషియల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ లేఅవుట్స్, ఆథరైజ్డ్ లేఅవుట్స్ లాగా అఫీషియల్ చేసేస్తుంది. సో దట్ వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, బ్యాంక్ కూడా లోన్స్ కి ఫెసిలిటీ ఇస్తుంది. గవర్నమెంట్ నుంచి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ, డిటిసిపి ఇలాంటి అప్రూవ్స్ అని మనం ఎందుకు చూస్తాము? గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు మనకి ఫ్యూచర్ లో అని చూస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు మేడం ఎల్ఆర్ఎస్ లేఅవుట్ గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. అలాగే చాలా మంది హెచ్ఎండిఏకు డిటిసిపికి ఎందుకు చూస్తారంటే మార్టిగేజ్ ప్లాట్స్ ఉంటాయి, బ్యాంక్ లోన్స్ వస్తాయి అని చెప్పి చూస్తారు, ప్లస్ డెవలప్మెంట్ ఉన్నది చూస్తారండి. కాకపోతే మనం ఏంటంటే ఎల్ఆర్ఎస్ లేఅవుట్ అయినప్పుడు కూడా ఈక్వల్ డిటిసిపి లేఅవుట్ డెవలప్ చేస్తున్నాం మేడం, ఇదో ప్లస్ పాయింట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఎందుకు ఇంత రెస్పాన్స్ ఎక్కువ ఉందంటే ప్రైస్ పరంగా. అంటే ఇప్పుడు డిటిసిపి లేఅవుట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సన్ కి మా దగ్గర చేసిన పర్సన్ కి 50% మనకు పేమెంట్ లో మన దగ్గర ప్లాట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు సేఫ్ సైడ్ అండి. ఓకే, సో అంటే ఎల్ఆర్ఎస్ ప్లాట్స్ అనేవి కూడా గవర్నమెంట్ సెక్యూర్ ల్యాండ్స్, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు, గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ల్యాండ్స్. అవునండి. ఓకే, ఇది క్లారిటీ లేక చాలా మంది అవి సెక్యూర్ కాకపోవచ్చు, అయి ఉండొచ్చు, ఏదో వాళ్ళకున్న కన్ఫ్యూజన్ తో కమెంట్స్ పెడుతున్నారు అనమాట. సో చాలా మంది అయితే వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ అంటే ఒక ఐడియా ఉంది కాబట్టి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు అలా కమెంట్స్ పెట్టారు, మనం క్లారిటీ ఇచ్చేసాము. సో ఇంకా ఎన్ని ప్లాట్స్ రిమైనింగ్ ఉన్నాయండి? ఇంకో 100 బిలో ప్లాట్స్ ఉన్నాయండి. 100. లాస్ట్ టైం మనం ఉన్నప్పుడు ఎన్ని? లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు 250 చేంజ్ ప్లస్ ఉన్నాయి మేడం. నియర్లీ 4 months టైం పీరియడ్ లో 150 ప్లస్ పైన క్రాస్ అయిపోయినాయండి. ఓకే, బుకింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎట్ టైం మనకు విత్ ఇన్ 4 months టైం పీరియడ్ లో 20,000 స్క్వేర్ యార్డ్స్ రిషేన్ కూడా చేసాం మనం. కస్టమర్స్ కూడా మీకు రిషేన్ చేసిన డాక్యుమెంట్స్ అందజేయడం జరిగింది. హ్యాపీ కస్టమర్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారండి. అంటే ఇన్ టైమ్ లో కస్టమర్స్ ఏదైతే మనకు పర్ డే అంటే ఏ డేలో రిషేన్ కావాలని కోరుకుంటున్నాడు సేమ్ డే చేపించేస్తున్నాం, స్పాట్ రిజిస్ట్రేషన్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే డిమాండ్ ఉన్నప్పుడు మనం కూడా ప్రైస్ పెంచుతాము. ఎందుకు అనంటే ఎక్కడైనా సరే డిమాండ్ ఉన్నప్పుడు సప్లై తగ్గుతుంది అనేది మనందరికీ తెలిసిందే కదా. సో స్టార్టింగ్ మనము ప్రీవియస్ వీడియోలో మనం ఇచ్చిన ప్రైస్ ఏంటంటే 2499. సో తర్వాత ప్రైస్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ప్రెసెంట్ ఏ చేంజ్ నడుస్తుంది, డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా చెప్తాను మేడం. యాక్చువల్లీ సిరి గారు మనము లాంగ్ టైం కాదు, లాస్ట్ టైం నవంబర్ చేసినప్పుడు మనం పెట్టిన ప్రైస్ 2499 మీరు చెప్పారండి. మనం పెట్టిన ప్రైస్ అది కాస్త December 1st నుంచి December 31st వరకు 2799 అయింది. January 1st నుంచి బిఫోర్ ఉగాది ఫెస్టివల్ డే బిఫోర్ వరకు 2399 అయిపోయింది మేడం. ఉగాది డే ఫెస్టివల్ డే నుంచి రన్ అవుతున్న ప్రైస్ 3499 అండి. కొత్త సంవత్సరం కొత్త ప్రైస్. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే ఇంకోటి మేడం, ఇది ఎందుకు పెరగడం జరిగిందంటే మేమనే వ్యక్తులు ఏంటంటే మేడం కస్టమర్స్ కి లీస్ట్ రేట్ లో ఒక ప్రాపర్టీ అందజేయాలి, హైదరాబాద్ లో ప్రాపర్టీ బై చేయాలని చాలా మంది కోరిక ఉంటాయి, కొనలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. చిన్న వాళ్ళు కూడా మన దగ్గర బై చేయాలనే ఉద్దేశంతో మనం పెట్టిన ప్రైస్ స్టార్టింగ్ 2499. కాకపోతే మా దగ్గరికి వచ్చే రెస్పాన్స్ ఇందాక నేను చెప్పేట్టు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత వస్తుందని చెప్పేసి. అంటే ఇలాంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది స్ట్రక్ అవ్వకూడదు, సైట్లో డెవలప్మెంట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనే ఉద్దేశంతో డెవలప్మెంట్ చేంజ్ చేసుకుంటూ ప్రైస్ పెంచుకుంటూ వెళ్తున్నామండి. మీరు వీడియో చూసిన ఆ టైంలో ఏదైతే 2499 ఉన్నదో ఆ రోజు బై చేసిన కస్టమర్కి విత్ ఇన్ 4 months లో 1000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యిందండి. ఓకే, సో మీరు ఒకవేళ 3499 చేసినా కూడా ఇంత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఇది కూడా తక్కువే అండి, చాలా తక్కువ. ఎందుకంటే సిటీకి ఇంత దగ్గరలో మీరు ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటే గనక అలా చూసినా కూడా ఇది తక్కువే మేడం. వాస్తవానికి బృందావనం టౌన్షిప్ అనే వెంచర్ ఏంటంటే మిగతా ఫామ్ ల్యాండ్ తో పోల్చుకున్న కూడా మనం తక్కువకి ఇస్తున్నాం. ఫామ్ ల్యాండ్స్ కూడా మీకు ఈ రోజు రేటు 3499 లేవండి, 5000 రూపీస్ అమ్ముతున్నారు. మనం ఫామ్ ల్యాండ్ తో పోల్చుకున్నా సరే ఎల్ఆర్ఎస్ ప్లాట్స్ కూడా మీకు బిలో ఫామ్ ల్యాండ్ రేట్కి ఇస్తున్నామండి, ప్రైస్కి ఇస్తున్నాం. ఓకే సురేష్ గారు, నేను లాస్ట్ టైం అక్బర్ గారితో మాట్లాడకుండా వెళ్ళాను, మీరు ఇద్దరు కోఆర్డినేట్ అయి వర్క్ చేస్తున్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడతాం. సో ప్రెసెంట్ మనతో పాటు వన్ ఆఫ్ ది పార్ట్నర్ అక్బర్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాం. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మిస్ అయ్యాను నేను, ఈసారి ఎలాగైనా సరే మీతో కూడా మాట్లాడి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. సో లాస్ట్ టైం వీడియో రిలీజ్ అయినాక మీకు సేల్స్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ కస్టమర్ దగ్గర నుంచి మేము అంత జెన్యూన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ అవేజం. ఆల్మోస్ట్ మేము ఇప్పటి వరకు
150 to 170 ప్లాట్స్ వరకు షోల్ అవుట్ చేసాము. వావ్. అందులో ఒక 15,000 స్క్వేర్ యార్డ్స్ వరకు రిజిస్ట్రేషన్ కూడా షోల్ అవుట్ అయిపోయినాయి. ఓకే. చాలా బాగుందండి రెస్పాన్స్. సుమన్ టీవీ తరపు నుంచి కస్టమర్స్కి నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మా వల్ల లబ్ధి పొందారంటే మా సుమన్ టీవీ వాళ్ళు ఇంకా మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాము. అండ్ మన వల్ల ఇంకా ఆడియన్స్ ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారంటే ఇంకా మనం అందరం కూడా హ్యాపీ. అండ్ ఒకటి మిస్ అయిందండి, నేను అడుగుదాం అనుకున్నది. ఇక్కడ నాకు అక్కడక్కడ మ్యాంగో ప్లాంట్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు ప్లాంటేషన్ ఇచ్చారు డెవలప్మెంట్ లో భాగంగానే నేను చూశాను. కానీ లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు మ్యాంగో ట్రీస్ కావచ్చు, ఈ జామ ట్రీస్ అంటే మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్లాంటేషన్ చేస్తాము అని చెప్పారు నాకు సురేష్ గారు. సో ఇందులో భాగంగానే స్టార్ట్ చేశారా? ఇంకా ఎంత రిమైనింగ్ ఉంది? ఇంకా ఏంటి ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్లీ ఏంటంటే మామిడి చెట్లు మనము 121 స్క్వేర్ యార్డ్స్ లో 4 మామిడి 4 జామ చెట్లు ఇస్తున్నామండి. ఓకే. కంప్లీట్ గా అది కూడా మీకు బౌండరీస్ ఏదైతే ఉంటాయో ప్లాట్ బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీ చుట్టూ ఇస్తున్నాం. ఓకే. 3 years మెయింటెనెన్స్ మనమే చేస్తున్నాము. సేమ్ దట్ ఏంటంటే డెవలప్మెంట్స్ పరంగా వచ్చేసి మనకి ఇటు సైడ్ ఆల్మోస్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ ఏరియాలో ఒక 1000 స్క్వేర్ యార్డ్స్లో ఒక 2 BHK గెస్ట్ హౌస్, సేమ్ ద టైం కిడ్స్ ప్లే ఏరియా, ఒక బాస్ క్రికెట్, సేమ్ ద టైం దాంతోపాటే ఒక స్మాల్ స్విమ్మింగ్ పూల్ అండి. ఇవన్నీ మనం కంప్లీట్గా ఒక 1 month 45 daysలో స్టార్ట్ చేయబోతున్నామండి. ఓకే. వావ్. ఇప్పటికీ అంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ నేను చూసినప్పటికీ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంది అక్బర్ గారు. ఎందుకంటే నేను నిజంగా వచ్చినప్పుడు షాక్ అయ్యాను, ఇది నేను ఇంతకు ముందు వచ్చిన వెంచరేనా అని చెప్పి. చాలా నీట్గా చేశారు. అండ్ మనకి ఇక్కడ రోడ్స్ వేశారు, అలాగే అక్కడ మనకి స్ట్రీట్ లైట్స్, కరెంట్ వచ్చేసింది, వాటర్ కూడా కనిపిస్తున్నాయి అక్కడ దూరంలో మనకి. అండ్ ప్లాంట్స్ కూడా చాలా నీట్గా, ప్లాంటేషన్ చాలా నీట్గా ఉంది. సో మీరు అంటే మీ ఇమాజినేషన్ లో ఉన్నది, మీరు ఇచ్చిన ప్రామిస్ లో ఇంకా ఎంత డెవలప్మెంట్ బ్యాలెన్స్ ఉంది, ఎప్పటి వరకు అవుతుంది? ఆల్మోస్ట్ అండి మా మోటో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అతి తక్కువ బడ్జెట్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ప్లాట్ ఇవ్వడం మా మోటో అండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మేము ప్రజెంట్ చేస్తున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు 1 year 2 years బిట్వీన్లో వాళ్ళకు గ్రోత్ అయ్యేటట్టు. ఎగ్జాంపుల్ ఈరోజు 35 100 స్క్వేర్ యార్డ్స్, నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ టైం ఇదే ఇయర్లో వాళ్ళు పర్చేజ్ ఒకవేళ సేల్ చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ 4,500 to 5,000కి వెళ్ళేటట్టు మేము డెవలప్మెంట్స్ ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఓకే. సో మీరు డెవలప్మెంట్ చేసే దాన్ని బట్టి కూడా ఇక్కడ అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎవరైతే పర్చేజ్ చేసుకున్నారో కస్టమర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 204 ప్లాట్ ఉంది, ఆయన యాక్చువల్ కేరళ పూజారి. ఓకే. ఆయన కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నారు. సేమ్ ద టైం వరంగల్ నుంచి కస్టమర్ తీసుకున్నారు, డాక్టర్ తీసుకున్నారు, వాళ్ళు ఒక 3-4 వీకెండ్ హోమ్స్కి రెడీగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మీకు 2 నుంచి 3 monthsలో ఇక్కడ ఒక వీకెండ్ హోమ్స్ ప్రాజెక్టు రెడీ అవుతుంది. విత్ ఇన్ షార్ట్ మీకు ఆల్మోస్ట్ మళ్ళీ చెప్తున్నాను ఇదే వర్డ్. ఎందుకు చెప్తున్నా అంటే సుమన్ టీవీ తరపు నుంచి నేను ప్రేక్షకులకు తెలియజేసేది ఒకే ఒక వర్డ్ ఏంటంటే 3 నుంచి 4 monthsలో ఒక 4 to 5 వీకెండ్ హోమ్స్ ఈ మేము చేసే డెవలప్మెంట్స్లో అవి భాగమవుతున్నాయి. మాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. సూపర్ అండి. నేను నెక్స్ట్ అంటే ఇంత డెవలప్మెంట్ అయ్యాక నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా వీకెండ్ హోమ్స్ కి నేను కూడా వస్తాను. డెవలప్మెంట్ అంతా అయిపోయాక నేను కూడా జాయిన్ అవుతాను. హ్యాపీగా రావాలి మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అక్బర్ గారు. నిజంగా మీరు ఇంతమందికి అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద విషయం అండి ఈ రోజుల్లో. 2 లక్షలకి 3 లక్షలకి ఏమొస్తుందండి అసలు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉండవు. అలాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ పీపుల్కి మీరు ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు. సో ఈ వీడియో ద్వారా అయితే మనం LRS ప్లాట్స్ కూడా గవర్నమెంట్ నుంచి అప్రూవ్డే, సెక్యూరే అనే విషయం అయితే క్లారిటీ ఇచ్చేసాము. సో రెస్పాన్స్ ఇంకా డబుల్ అవుతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ వీడియోతోని మీకున్న అన్ని డౌట్స్ కి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకేం ఆలోచిస్తున్నారండి, జస్ట్ అతి తక్కువ ప్రైస్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అసలు ఒక 4 lakhs బడ్జెట్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ వస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా తెలుసుకోవాలి, లేకపోతే సైట్ విజిట్ చేయాలి అనిపించినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్
మెంబర్స్ బృందావనం టౌన్షిప్ వాళ్ళ నంబర్ ఉంటుంది, వాళ్ళ నంబర్ని కాంటాక్ట్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్ఆర్ఐ వాళ్ళకైతే నిజంగా ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ 24/7 CCTV మానిటరింగ్ కూడా ఉంది. కొంతమంది అయితే డైరెక్ట్ సైట్ ని విజిట్ చేయకుండా కూడా డైరెక్ట్ బ్లైండ్ గా పెట్టేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే. ఒకటి కూడా కాదు, ఒక్కొక్కరు 3-4 ప్లాట్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎన్ఆర్ఐస్. సో అలాంటి వాళ్ళకి అంటే మనకి CCTV మానిటరింగ్ ఉంది అని అంటే అంతకు మించిన సెక్యూరిటీ ఏముంటుంది చెప్పండి. మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా మీరు మానిటరింగ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడున్నా కూడా వాళ్ళు సెక్యూర్ గా మీ ల్యాండ్ ని చూసుకుంటారు, మీకు వీడియో కాల్స్ చేస్తారు, మీకు అందుబాటులో ఉంటారు, అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.